రైట్ ఫ్రెండ్స్, మనం ప్రాంతీయ రాజ్యాలు అనే టాపిక్లో విజయనగర సామ్రాజ్యాన్ని ప్రీవియస్ వీడియోస్లో మనం చర్చించాము. దక్షిణ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా విజయనగర రాజ్యము పరిపాలించిందనేటువంటి విషయాలు మనం డిస్కస్ చేసాము. ఇక దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం ఎంత గొప్పదో, డెక్కన్లో బహమనీ సల్తనత్ కూడా అంతే గొప్పది. కాబట్టి ఈ ప్రాంతీయ రాజ్యాలు అనే చాప్టర్లో మనం రెండో టాపిక్గా బహమనీ సల్తనత్ను మనం చర్చిస్తామండి. అప్రాక్సిమేట్లీ ఒక 150 ఏళ్ళు వీళ్ళు డెక్కన్ను పరిపాలించారండి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఈ ప్రాంతాలన్నీ బహమనీ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి. 1347లో ఈ రాజ్య స్థాపన జరిగింది. సరిగ్గా 150 ఏళ్ళు వీళ్ళు పరిపాలించారండి. ఆల్మోస్ట్ 1500 సంవత్సరానికి వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ బహమనీ సామ్రాజ్యము విచ్ఛిన్నమై 5 స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. 5 స్వతంత్ర రాజ్యాలు. సో ఈ వీడియోలో మనం బ్రీఫ్గా ఆ బహమనీ సల్తనత్ తర్వాత ఆ 5 రాజ్యాలు ఏంటి అంటే, ఒక 150 ఏళ్ళు బహమనీలు డెక్కను పరిపాలించారు. బహమనీలు అంతమైన తర్వాత ఈ 5 స్వతంత్ర రాజ్యాలు, వీటిని మనం బహమనీ రాజ్యాలే అంటామండి. ఆ రాజ్యాలు మరో 150 ఏళ్ళు డెక్కను పాలించాయి. అంటే టోటల్గా బహమనీలు ఆ బహమనీ రాజ్యాలు కలిసి ఓ 300 ఇయర్స్ డెక్కను పరిపాలించాయి. ఇలా బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే బహమనీ సల్తనత్, ముందుగా బహమనీ సల్తనత్ చరిత్ర మనం చూస్తే, మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర ఒక అధికారిగా పనిచేసేవాడు హసన్ గంగు అనేవాడండి. హసన్ గంగు ఇతన్నే అల్లావుద్దీన్ హసన్ బహమన్ షా అని కూడా అంటారండి. ఈ బహమన్ షా అనేది అతని బిరుదు అండి. ఈ బహమన్ షా ఈ బిరుదుతోనే ఈ రాజ్యానికి బహమనీ అనే పేరు వచ్చింది. అల్లావుద్దీన్ హసన్ బహమన్ షా, బట్ షార్ట్గా హసన్ గంగు అంటారు. యాక్చువల్గా ఇతను తుగ్లక్ల దగ్గర ఒక ఉన్నతాధికారిగా పనిచేసేవాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చినప్పుడు ఇతను ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు వచ్చాడు. దౌలతాబాద్ మహమ్మద్ బిన్ తుగ్లక్ తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయాడు. బట్ హసన్ గంగును దౌలతాబాద్కు ఇన్ఛార్జ్గా నియమించాడు. దౌలతాబాద్ అంటే మహారాష్ట్ర అండి. ఆ రకంగా ఈ హసన్ గంగు అనేవాడు డెక్కన్లో స్థిరపడ్డాడు. దక్షిణ భారతదేశాన్ని ఇతను చూశాడు. దక్షిణ భారతదేశంలో ఒక్కొక్కరుగా తుగ్లక్లను ధిక్కరించి, తుగ్లక్ల అధికారాన్ని ధిక్కరించి స్వతంత్రాన్ని ప్రకటించుకుంటున్నారు. ఆంధ్ర ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. తమిళనాడులో స్వతంత్ర రాజ్యము, విజయనగర సామ్రాజ్యము, తుగ్లక్లు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని తీసుకొని ఇతను కూడా 1347లో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. దాన్ని మనము బహమనీ సల్తనత్ అంటున్నాము. బహమన్ షా అతని బిరుదండి. గుల్బర్గా దీనికి రాజధాని అండి. గుల్బర్గా రాజధానిగా కర్ణాటకలో, గుల్బర్గా కర్ణాటక ప్రభుత్వం దీని పేరుని ఇప్పుడు కాలబుర్గి అని మార్చిందండి. గుల్బర్గాని ఈనాడు మనము కాలబుర్గి అంటున్నాము. సో గుల్బర్గా రాజధానిగా ఈ బహమనీ సామ్రాజ్యము స్థాపించబడింది. మొత్తం సుల్తాన్లందరినీ వరుసగా మనం చర్చించాల్సిన అవసరం లేదండి. ముఖ్యమైన సుల్తాన్లు, మోస్ట్ ఇంపార్టెంట్ ఒకరిద్దరు గురించి ఇక్కడ నేను చర్చిస్తాను. ఇద్దరు అత్యంత ముఖ్యమైన వాళ్ళండి ఈ వంశంలో. ఒకరు ఫిరోజ్ షా బహమనీ. ఫిరోజ్ షా అండి, చాలామంది ఉంటారు ఫిరోజ్ షా, అందుకనే ఆ వంశనామాన్ని కూడా మనం తీసుకుంటాము. ఈ ఫిరోజ్ షా బహమనీ ఈ వంశంలో మనకు అత్యంత ముఖ్యమైనటువంటి ఆ పాలకుడు. ఇతను 1397 నుండి 1422 మధ్యలో పాలించాడండి. సంవత్సరాలు జస్ట్ మీకు ఐడియా కోసమే, కానీ అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. ఇతని కాలంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏంటంటే, ఇతను మొదటి దేవరాయలతో, విజయనగర రాజు అయినటువంటి మొదటి దేవరాయలతో 2 యుద్ధాలు చేశాడు. ప్లీజ్ ఒకసారి విజయనగర ప్రీవియస్ వీడియో చూడండి. ఆ 2 యుద్ధాల విజయాలు నేను ఇచ్చాను. మొదటి యుద్ధంలో విజయాన్ని సాధించాడు, రెండో యుద్ధంలో ఇతను ఓడిపోయాడని నేను చర్చించాను. దేనికోసం జరుగుతున్న యుద్ధాలు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. కృష్ణా తుంగభద్ర అంతర్వేది కోసము విజయనగర రాజులు బహమనీయులు నిరంతరంగా పోరాడారు. అందులో భాగంగానే ఫిరోజ్ షా బహమనీకి మొదటి దేవరాయలకు మధ్య యుద్ధాలండి. తర్వాత ఇతను
ఖురాన్ షరియాలపైన వ్యాఖ్యానాలు రాశాడు. గొప్ప పండితుడండి ఇతను. ఖురాన్ ముస్లింల పవిత్ర గ్రంథము, షరియా ముసల్మాన్ల యొక్క ధర్మశాస్త్రము, వీటిపైన ఇతను వ్యాఖ్యానాలు రాశాడు. వేలాది మంది హిందువులను సైన్యంలో చేర్చుకున్నాడు. హిందువులను సైన్యంలో చేర్చుకోవడం ఒకటండి. మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ముస్లిం రాజులు అనేక దేవాలయాలు ధ్వంసం చేసి మతోన్మాదంతో పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఉత్తర భారతదేశంలోనే ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు. దక్షిణ భారతదేశాన్ని పాలించిన ఏ ముస్లిం రాజు కూడా జిజియా పన్ను వసూలు చేసిన దాఖలాలు లేవు. హిందూ దేవాలయాలు పడగొట్టినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడైనా ఉంటే ఒకరు ఇద్దరు ఏదైనా ఎక్సెప్షన్గా ఉండొచ్చు, కానీ దక్షిణ భారతదేశంలో మొదటి నుండి బలమైన సెక్యులర్ భావాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఫిరోజ్ షా బహమనీ వేలాదిగా హిందూ సైనికులను తన సైన్యంలో తీసుకున్నాడండి. విజయనగర రాజులు వేలాది మంది ముసల్మాన్లను తమ సైన్యంలో చేర్చుకున్నారు. అంటే విజయనగర సైన్యంలో భారీగా ముసల్మాన్లు ఉన్నారు, బహమనీ సైన్యంలో భారీగా హిందువులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బహమనీ సైన్యంలో ఉన్న హిందువులు విజయనగర రాజులతో పోరాడారు. విజయనగర సైన్యంలో ఉన్న ముసల్మాన్లు బహమనీలతో పోరాడారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇది హిందూ ముస్లిం ఘర్షణగా మనం తీసుకుంటామండి? కొంతమంది తెలివిలేని చరిత్రకారులు బహమనీ విజయనగర రాజుల మధ్య ఘర్షణకు మతపు రంగు పూసారండి. అది రాజకీయ పోరాటము, ఆ సారవంతమైన కృష్ణా తుంగభద్ర కోసం జరిగిన పోరాటమే కానీ మతంతో సంబంధం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే విజయనగర రాజులు లౌకికవాదంతో పరిపాలించారు, బహమనీలు కూడా సెక్యులరే. సో ఇవి ఫిరోజ్ షా బహమనీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. ఫిరోజ్ షా బహమనీ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ సుల్తాన్ మనకు అహ్మద్ షా వన్ అండి. అహ్మద్ షా వన్ మొదటి అహ్మద్ షా అనే పేరు చాలా కామన్ అండి. ఇతను 1422 నుండి 1436 వరకు, ఇతని తర్వాత ఇమీడియట్గా వచ్చాడండి. అది 1422, 1436. ఇతని గురించి 2 పాయింట్స్ షేర్ చేస్తాను, 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఇతన్ని వలీ అని పిలుస్తారండి. వలీ అంటే సెయింట్, రిషి. ఇప్పుడు మన హిందువులు రిషి అంటాము, క్రైస్తవులు సెయింట్ అంటారు, ముసల్మాన్లు వలీ. అంటే పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేవాడు అండి. రిలీజియస్ లైఫ్ గడిపేవాడు ఇతను. చాలా పవిత్రమైన జీవితాన్ని గడిపేవాడు, ఆధ్యాత్మిక జీవితము. అందుకనే ప్రజలందరూ ఇతనిని వలీ అని పిలిచారండి. ఈ ఆధ్యాత్మిక జీవితానికి కారణం ఏంటంటే ఆనాటి హజరత్ గేసుదరాస్ అండి. హజరత్ గేసుదరాస్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఈ హజరత్ గేసుదరాస్ ఢిల్లీ నుంచి గుల్బర్గాలో వచ్చి స్థిరపడిన సూఫీ సన్యాసి. చిష్తీ సిల్సిలాను, సూఫీ ఉద్యమాన్ని దక్షిణ భారతదేశానికి పరిచయం చేశాడు. సౌత్ ఇండియాలోని మొట్టమొదటి సూఫీ సెయింట్ హజరత్ గేసుదరాస్ గుల్బర్గాలో స్థిరపడ్డాడన్నాము. ఆనాటి సుల్తాన్ అహ్మద్ షా వలీ. అంటే అహ్మద్ షా వలీ బహమనీ సామ్రాజ్యాన్ని పాలించే సమయంలో ఈ సెయింట్ వచ్చి అక్కడ స్థిరపడ్డాడు. ఈయన ప్రభావము రాజుపైన చాలా ఎక్కువగా ఉంది. ఆ సెయింట్ ప్రభావంతో అహ్మద్ షా పవిత్రమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ప్రజల ద్వారా వలీ అని పిలువబడ్డాడండి. కాబట్టి ఇక్కడ బిట్ ఏంటి? హజరత్ గేసుదరాస్కు కాంటెంపరీ రాజు ఎవరు అనేటువంటి బిట్ అండి. అహ్మద్ షా వలీ అంటాం ఆయనను. రెండో పాయింట్ 1422లో 1424లో అండి, 1424. ఈ డేట్ కూడా ఇంపార్టెంట్ అండి. 1424లో ఇతని రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు మార్చాడండి. బీదర్ కూడా కర్ణాటకలో పక్కనే ఉంటుందండి టౌను. గుల్బర్గా నుండి రాజధానిని బీదర్కు ఇతను మార్చడం జరిగింది. సో సెకండ్ ఫేజ్ అంతా బీదర్ అండి. అంటే బహమనీ సామ్రాజ్యానికి తొలి రాజధాని గుల్బర్గా, ఆ తర్వాత బీదర్ రాజధాని. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనటువంటి సుల్తాన్ బహమనీలో ఇంకొక ముఖ్యమైనటువంటి రాజు మహమ్మద్ షా త్రీ అండి. అంటే మధ్యలో కొంతమంది ఉన్నారు, మనకు అక్కర్లేదండి, అందరి గురించి చర్చించాల్సిన అవసరం లేదు. మహమ్మద్ షా త్రీ, మూడో మహమ్మద్ షా. ఇతని గురించి కొంత మనం చర్చించాలి. ఇతను 1463 నుండి 1482 వరకు పరిపాలించాడు. 1463, 1482. ఇతను ఇంపార్టెంట్ కాదండి.
ఇతని ప్రధానమంత్రి గురించి మనం చర్చించాలి. మహమ్మద్ షాత్రి కేవలం సింహాసనం పైన ఉత్సవ విగ్రహంలాగా మిగిలాడు, నామమాత్రపు అధికారాలతో ఉంటే వాస్తవాధికారాలన్నీ అతని ప్రధానమంత్రి అనుభవించాడండి. అతని ప్రధానమంత్రి డిఫాక్టో అధికారి అయ్యాడు. అతని పేరు మహమ్మద్ గవాన్. మనకు ఒకవేళ ప్రశ్న అడగాలనుకుంటే మహమ్మద్ గవాన్ పైన అడుగుతాడండి. మహమ్మద్ షాత్రి అంత ఇంపార్టెంట్ కాదు, మహమ్మద్ గవాన్ ఇంపార్టెంట్. మనం ఈ మహమ్మద్ గవాన్ 1463 నుండి 1481 వరకు 18 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేశాడండి మహమ్మద్ గవాన్. 1463 నుండి 1481 వరకు ఈ 18 ఏళ్లలో బహమనీ సామ్రాజ్య ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేశాడండి. బహమనీ సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని క్లైమాక్స్కు తీసుకెళ్ళాడు. సుల్తాన్ కాదండి, ఆ ప్రధానమంత్రి. అంటే విజయనగర సామ్రాజ్య వైభవము అత్యున్నత శిఖరాలకు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎలా చేరిందో, బహమనీ సామ్రాజ్య కీర్తి ప్రతిష్టలు మహమ్మద్ గవాన్ కాలంలో, రాజు కాదండి అతను ప్రధానమంత్రి. ఇక్కడ నేను ఎక్స్క్లూజివ్గా ఈ మహమ్మద్ గవాన్ గురించి కొంత సమాచారం ఇస్తాను. పేరుకు మాత్రమే మహమ్మద్ షాత్రి అండి సుల్తాన్, మొత్తం అధికారాలన్నీ ప్రధానమంత్రివే. ఏంటి మహమ్మద్ గవాన్ సాధించిన విజయాలు ఏంటి? మొట్టమొదటి ఇది, ఇతను విజయనగర రాజులను ఓడించి మరి కొంకణ్ ప్రాంతాలను జయించాడు. కృష్ణా తుంగభద్రనే కాదండి, కొంకణ్ ప్రాంతాన్ని కూడా, అంటే తన సామ్రాజ్యాన్ని ఆల్మోస్ట్ గోవా వరకు విస్తరింపజేశాడు. విజయనగర రాజులు, అప్పటికి సంగమ వంశంలో బలహీన రాజులు ఉన్నారండి, వాళ్ళని ఓడించి రాయచూర్ మొత్తం ఈ కృష్ణా తుంగభద్రతో పాటుగా కొంకణ్ ప్రాంతాన్ని కూడా జయించాడు. ఒకవైపు అద్భుతమైన విజయాలు, రెండోది గజపతులను ఓడించి కృష్ణా గోదావరి ప్రాంతాన్ని జయించడము. గజపతులను, ఒరిస్సా పాలిస్తున్న గజపతులను ఓడించి కృష్ణా గోదావరి అంటే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ను, ఒకవైపు గోవా ఇంకొక వైపు కోస్తాంధ్ర బహ్మనీ సరిహద్దులు అయ్యాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మహమ్మద్ గవాన్ కాలంలో బహ్మనీ సామ్రాజ్యము టెరిటోరియల్ క్లైమాక్స్కు చేరుకుంది. ఇంకా ఆ తర్వాత పతనం అవుతుందండి. మహమ్మద్ గవాన్కే బహ్మనీ సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోతుంది. జాతీయ అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రమోట్ చేశాడండి. వ్యాపారాభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నాడు. విదేశీ వాణిజ్యము బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మాలికుల్ తుజ్జర్ అనేటువంటి బిరుదాన్ని తీసుకున్నాడు ఇతను. తుజ్జర్ అంటే వ్యాపారస్తులండి. వ్యాపారస్తులకు మాలిక్ అంటే అధిపతి. అంటే వ్యాపారానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించి వ్యాపారాన్ని ప్రమోట్ చేసి మాలికుల్ తుజ్జర్ అంటే ఆర్థికంగా బహమనీ సామ్రాజ్యాన్ని బలోపేతం చేస్తున్నాడు ఇతను. బీదర్లో ఒక అద్భుతమైన మద్రసా అండి, దీన్ని మనం గవాన్ మద్రసా అంటాము. గవాన్ మద్రసా అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ముస్లిం విద్యా సంస్థను, ఇస్లామిక్ విద్యను అందించేటువంటి ఆ విద్యా సంస్థను మద్రసా అంటామండి. గవాన్ మద్రసా. ఇప్పుడు మీకు ప్రశ్న అడగాలంటే గవాన్ మద్రసా ఎవరు నిర్మించాడని అడగడండి, మహమ్మద్ గవానే ఆన్సర్. క్వశ్చన్ ఏంటి, గవాన్ మద్రసా ఎక్కడుందని అడుగుతాడండి. బీదర్లో తన రాజధానిలో ఓ మద్రసా నిర్మించాడండి. భారతదేశము నలుమూలల నుండే కాదండి, ఇరాన్ నుండి కూడా విద్యార్థులు, దాదాపుగా 1000 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించేవారు. విదేశాల నుండి కూడా, ముస్లిం దేశాల నుండి బీదర్కు విద్య కోసం వచ్చేవారు. ఆ రకంగా బహమనీ రాజ్యాన్ని విద్యాపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, సైనిక పరంగా ఎంతో బలోపేతం చేసిన ఘనత గవాన్దండి. అలాంటి గొప్ప వ్యక్తిని 1481లో ఉరి తీశారండి, మరణశిక్ష విధించాడు. మహమ్మద్ షాత్రి గవాన్ను 1481లో దేశద్రోహ నేరం కింద, దేశద్రోహ నేరాన్ని మోపి అతన్ని ఉరి తీశారు. ఏంటి ఇంత పవర్ఫుల్ వ్యక్తి, ఆ సామ్రాజ్యాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చిన వ్యక్తిని ఎందుకు చంపారు? మహమ్మద్ గవాన్ను ఎందుకు ఉరి తీశారు అర్థం కావాలంటే, బహమనీ పాలనలోని రెండు వర్గాలు, ఫ్యాక్షన్ గ్రూప్స్ ఉన్నాయండి పరిపాలనలో. వాళ్ళ మధ్య భయంకరమైనటువంటి శత్రుత్వము. ఒక వర్గమేమో
దక్కనీ వర్గము స్థానికులండి. ఇంకోటేమో అఫాహీ వర్గము, వీళ్ళు ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళే. భారీగా ఇరాన్ నుంచి వచ్చి చాలామంది ఉద్యోగాలు పొందారు. ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు షియా వర్గానికి చెందిన వాళ్ళు, స్థానికులు సున్నీ మతానికి చెందిన వాళ్ళు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే బహమనీ సామ్రాజ్యంలో బహమనీ పాలనలోని ప్రభు వర్గము ఉన్నత ఉద్యోగులు 2 గ్రూపులుగా విడిపోయి ఉన్నారు. దక్కనీ గ్రూపు, అఫాహీ గ్రూపు. వీళ్ళ మధ్య ఈ ప్రాంతాభిమానము, ప్రాంతాలు వేరువేరు, మతాలు కూడా వేరువేరండి. వీళ్ళేమో స్థానికులు, వీళ్ళేమో ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళేమో సున్నీలు, వీళ్ళేమో షియాలు. వీళ్ళు కొట్టుకొని వచ్చేవారండి. భయంకరమైనటువంటి వైరము. మహమ్మద్ గవాన్ అఫాహీ వర్గానికి చెందినవాడు. ఇతను ఇరాన్ నుంచి వచ్చిన షియా మతస్థుడండి. అంటే ఒక విదేశీయుడు, స్థానికేతరుడు, అది కూడా షియా వర్గానికి చెందిన వ్యక్తి అత్యున్నత అధికారాలను పొందడము దక్కనీలకు మింగుడు పడలేదు. కాబట్టి ఈ దక్కనీలందరూ కుట్రలు పన్ని మహమ్మద్ షాత్రికి అనేక రకాలైనటువంటి చాడీలు చెప్పి కుట్రలు పన్ని అతనిపైన దేశద్రోహ నేరం మోపి చంపించేశారండి అతను. కాబట్టి ఆ దక్కనీల కుట్రలకు ఇతను బలయ్యాడు. మహమ్మద్ గవాన్ మరణించిన 2 దశాబ్దాల లోపే, నాట్ ఈవెన్ 2 డికేడ్స్ అండి, అంతకంటే తక్కువే, 1481లో అతన్ని ఉరి తీశారు. 1490 నుండి బహమనీ సామ్రాజ్య విచ్ఛిన్నం ప్రారంభమైంది. అంటే 2 దశాబ్దాల లోపే బహమనీ సామ్రాజ్యం కుప్పకూలి అందులో నుంచి 5 స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి. బ్రీఫ్గా ఏంటి ఆ రాజ్యాలు ఒకసారి మనం పరిశీలిస్తామండి. ఈ 5 రాజ్యాల్లో మొదటిది బీరార్ రాజ్యం. బీరార్ అంటే మహారాష్ట్రలో విదర్భ ప్రాంతం అండి. మహారాష్ట్రలో విదర్భ, నాగ్పూర్ ఈ ప్రాంతం అండి. నాగ్పూర్ ఏదంటే ఆ ప్రాంతాన్ని విదర్భ అంటాం. దీనికి రాజధాని గావిల్గర్. ఈ బహమనీల గవర్నర్ ఫతుల్లా ఇమాదుల్ ముల్క్, ఇతను స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడండి. బహమనీ సామ్రాజ్యం నుంచి విడిపోయిన మొట్టమొదటి రాజ్యము బీరార్ అండి. ఫతుల్లా ఇమాదుల్ ముల్క్ అనేటువంటి గవర్నర్ గావిల్గఢ్ కేంద్రంగా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఇక్కడ నుంచి బహమనీ సామ్రాజ్య విచ్ఛిన్నం స్టార్ట్ అవుతుంది. ఇతని పేరు ఇమాద్ అండి. అందుకని ఈ వంశానికి ఇమాద్ షాహీ వంశము అంటాము. ఏ రాజైతే ఈ రాజ్య స్థాపన చేస్తాడో ఎవడైతే అతని పేరు ఇవ్వడం జరుగుతుందండి. ఇమాద్ షాహీ వంశము. అహ్మద్ నగర్ రాజ్యము పేరు, రాజధాని పేరు కూడా అండి. మహారాష్ట్రలో రాజ్యం పేరు అదే, రాజధాని పేరు కూడా అదే. అహ్మద్ నిజాం షా స్వతంత్రాన్ని ప్రకటించుకున్న గవర్నర్ అండి. బహమనీల గవర్నర్ ఈ అహ్మద్ నిజాం షా అనేవాడు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఈ వంశాన్ని నిజాం షాహీ వంశము అంటామండి. బీరార్ను పాలించింది ఇమాద్ షాహీ, అహ్మద్ నగర్ను పాలించింది నిజాం షాహీ. బీదర్లో గవర్నర్ ఉండండి. బీదర్ అనేటువంటిది బహమనీ రాజ్యానికి రాజధాని అండి. ఇక్కడ ప్రధానమంత్రి హాసిం బరీద్ అనేటువంటి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. హాసిం బరీద్ ఇతను స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. అంటే ఆ బలహీనమైనటువంటి ఆ చివరి బహమనీ సుల్తాన్ను చెరసాల్లో పడేసి ఈ బరీద్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. అందుకని ఈ వంశానికి బరీద్ షాహీ వంశము, ఇమాద్ షాహీ వంశము, నిజాం షాహీ వంశము, బరీద్ షాహీ వంశం. బిజాపూర్ యూసుఫ్ ఆదిల్ షా అనే గవర్నర్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడండి. యూసుఫ్ ఆదిల్ షా
ఈ వంశాన్ని ఆదిల్ షాహీ వంశం అంటాము. ఇతనే శ్రీకృష్ణదేవరాయలతో యుద్ధం చేసి యుద్ధ భూమిలో మరణించాడు. విజయనగర రాజులకు బీజాపూర్ సుల్తాన్లకు మధ్య యుద్ధం చెప్పాను. యూసుఫ్ ఆదిల్ షాను కోవిల్కొండ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు అంతం చేశాడు. ఇక్కడ బీజాపూర్లో మనం ఈ రాజ్యాల చరిత్ర డిస్కస్ చేయమండి, మీకు జస్ట్ ఐడియా ఇస్తున్నాను. బహమనీ సామ్రాజ్యం అంతమైన తర్వాత వచ్చిన రాజ్యాలు. కానీ బీజాపూర్ రాజ్యంలో ఉన్న సుల్తాన్లో ఇద్దరి పేర్లు ఇక్కడ నేను ఇద్దరి గురించి కొంత బ్రీఫ్గా చర్చించాల్సి ఉంటుంది. ఇద్దరు చాలా ఇంపార్టెంట్ అండి. ఇబ్రాహీం ఆదిల్ షా సెకండ్. ఇతను ఒక ఇంపార్టెంట్ రాజు అండి బీజాపూర్లో. ఇబ్రాహీం ఆదిల్ షా చాలా గొప్పవాడండి. ఇతను నౌరస్ నామా అనే పర్షియన్ గ్రంథాన్ని రాశాడండి. నౌరస్ నామా సంగీతం పైన. సరస్వతి భక్తుడు ఇతను. హిందూ మతంలో సరస్వతి విద్యకు సంగీతానికి దేవత అండి. ఇతను సరస్వతీ మాతను ఆరాధించేవాడు. సంగీత పిపాస, సంగీతం అంటే చాలా ఇష్టము. నౌరస్ నామా అనేటువంటి సంగీత గ్రంథాన్ని రాశాడండి. ఇంకోటి ఇతని ఆస్థానంలో ఫెరిష్తా అనే చరిత్రకారుడు ఉన్నాడండి. ఫెరిష్తా ఇతను గుల్షనీ ఇబ్రాహిమీ అనే చారిత్రక గ్రంథం రాశాడు. నేను చెప్పాను, ఈ ముసల్మాన్లు మంచి చరిత్రకారులు, ఆస్థాన కవులను కాదు ఆస్థాన చరిత్రకారులను పోషించారు. సో ఈ ఫెరిష్తా గుల్షనీ ఇబ్రాహిమీ మనకు బీజాపూర్ చరిత్ర కానివ్వండి, బహమనీ చరిత్ర కానివ్వండి, ఫెరిష్తా ద్వారా వస్తుందండి. కాబట్టి ఇబ్రాహీం ఆదిల్ షా మనకు అత్యంత ముఖ్యమైనటువంటి రాజు. ఇంకొక రాజు ఈ వంశంలో మహమ్మద్ ఆదిల్ షా, మోస్ట్ ఇంపార్టెంట్. మహమ్మద్ ఆదిల్ షా ఏంటి ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇతని ఇంపార్టెంట్ కాదండి, ఇతని సమాధి బీజాపూర్లో. ఇతని సమాధి అద్భుతమైన కట్టడం అండి. దాన్ని గోల్ గుంబజ్ అంటారు. గోల్ గుంబజ్. మహమ్మద్ ఆదిల్ షా సమాధి బీజాపూర్లో గోల్ గుంబజ్ అంటాము. చార్మినార్కు, హైదరాబాద్కు చార్మినార్ ఎలాంటి ఒక గొప్ప కట్టడమో బీజాపూర్కు ఈ గోల్ గుంబజ్ అలాంటిదండి. అది మహమ్మద్ ఆదిల్ షా యొక్క సమాధి. గుంబజ్, గోల్ అంటే రౌండ్, గుంబజ్ అంటే ఈ కట్టడం అండి. ఆ కట్టడం యొక్క పైకప్పును గుంబజ్ అంటారన్నాను. ఇది ఎందుకు ఈ కట్టడానికి గుంబజ్ పేరు పెట్టారంటే, ఈ గుంబజ్ ప్రపంచంలోనే సెకండ్ బిగ్గెస్ట్ అండి. దాని గుమ్మటము, ఈ కట్టడానికి ఉన్నటువంటి గుమ్మటము ప్రపంచంలోనే రెండవ అత్యంత పెద్ద డోమ్ అండి. సెకండ్ బిగ్గెస్ట్ డోమ్ ఇన్ ద వరల్డ్. మొట్టమొదటి డోమ్ మనకు వాటికన్ సిటీలో ఉన్న సెయింట్ పీటర్స్ బాసిలికా అండి. పోప్ ఉన్నటువంటి చర్చి ఏదైతే ఉందో సెయింట్ పీటర్స్ చర్చి వాటికన్ సిటీలో, ప్రపంచంలోనే దాంట్లో అత్యంత పెద్ద డోమ్ ఉంది. దాని తర్వాత రెండవ అత్యంత పెద్ద డోమ్ గోల్ గుంబజ్లో ఉంటుంది. రెండవది, గోల్ గుంబజ్ కట్టడం యొక్క ప్రత్యేకత ఏంటంటే విస్పరింగ్ గ్యాలరీస్ అండి. అంటే మీరు ఏదైనా ఒక శబ్దాన్ని ప్రొడ్యూస్ చేస్తే కట్టడంలో అది అనేక సార్లు దాని ఈకో వస్తుందండి. అంటే ఒకసారి మీరు హలో అన్నారనుకోండి, హలో 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 వరుసగా దాని ఈకో అంటాం మనం. అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. విస్పరింగ్ గ్యాలరీస్ అంటాం మనం. ఇలాగ ఒక గొప్ప కట్టడము ఈ గోల్ గుంబజ్ అండి. మహమ్మద్ ఆదిల్ షా యొక్క సమాధి. సో ఇబ్రాహీం ఆదిల్ షా, మహమ్మద్ ఆదిల్ షా వీళ్ళిద్దరూ కొంత ముఖ్యమైన వాళ్ళు. ఇక చివరి రాజ్యము గోల్కొండ రాజ్యం. కులీ కుతుబుల్ ముల్క్ అనేటువంటి గవర్నర్ ఈ రాజ్యాన్ని స్థాపించాడండి. గోల్కొండలో బహమనీలకు గవర్నర్గా పనిచేసేవాడు ఈ కులీ కుతుబుల్ ముల్క్ గవర్నర్ అండి. ఇతను ఎప్పుడైతే బహమనీ సామ్రాజ్యం బలహీనపడిందో, ఎప్పుడైతే మిగతా రాష్ట్రాలన్నీ స్వతంత్రాన్ని ప్రకటించుకుంటున్నాయో, దీన్ని అవకాశంగా తీసుకున్న కులీ కుతుబుల్ ముల్క్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఈ వంశాన్ని కుతుబ్ షాహీ వంశము అంటాము. ఇవన్నీ పేర్లండి, ఆ స్థాపకుల పేర్లు. కుతుబ్ షాహీ, ఆదిల్ షాహీ, బరీద్ షాహీ, నిజాం షాహీ, ఇమాద్ షాహీ. వీళ్ళు గోల్కొండ కుతుబ్ షాహీలు మనకు తెలంగాణ హిస్టరీలోను ఆంధ్ర హిస్టరీలోను చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇక్కడ చర్చించానండి వీళ్ళ గురించి. నేను చివరిలో రీజనల్ హిస్టరీ ఇస్తాను. తెలంగాణ హిస్టరీ, ఆంధ్ర హిస్టరీ. అంటే తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ హిస్టరీ వేరేగా ఉంటుంది, ఆంధ్ర విద్యార్థులకు ఆంధ్ర హిస్టరీ అండి. బట్ ఇండియన్ హిస్టరీ కామన్ అండి అందరికీ. కాబట్టి
ఈ కుతుబ్షాహీలు కూడా కామన్ ఇద్దరికి, ఎందుకంటే వాళ్ళు ఆంధ్రను పరిపాలించారు, తెలంగాణను. కుతుబ్షాహీల గురించి మన ఆంధ్ర మరియు తెలంగాణ హిస్టరీలో డీటెయిల్గా చర్చిస్తామండి తర్వాత. ఇది డెక్కన్ను పాలించినటువంటి బహమనీలు, వాళ్ళకు సంబంధించిన సమాచారం. సో 150 ఏళ్ళు డెక్కన్ను బహమనీలు, ఆ తర్వాత మరో 150 ఏళ్ళు ఈ 5 రాజ్యాలు పరిపాలించాయి. ఈ 5 రాజ్యాలు ఎలా అంతమయ్యాయి అని ఒకసారి చూస్తే ఎలా అంతమయ్యాయి? ఒక 2 రాజ్యాలు అంతర్గత ఘర్షణల వల్ల అంతమయ్యాయండి. ఏంటి అంతర్గత ఘర్షణలు? అహ్మద్ నగర్కు బీరార్కు మధ్య ఘర్షణ స్టార్ట్ అయింది, యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి. బద్ధశత్రువులు అయ్యారు అహ్మద్ నగర్, బీరార్, నిరంతర యుద్ధాలు. 1574లో అహ్మద్ నగర్ బీరార్ను జయించేసింది. అంటే బీరార్ మొత్తము అహ్మద్ నగర్లో భాగంగా మారింది 1574లో. అంటే బహమనీ సామ్రాజ్యం నుంచి వచ్చిన మొట్టమొదటి రాజ్యం బీరారే. అందరికంటే ముందు అంతమైంది కూడా బీరారే అండి. ఎక్కువ కాలం కొనసాగలేదు అది. 1574లో అహ్మద్ నగర్లో విలీనం అయిపోయింది. సో బీరార్ ఆ రకంగా అంతమైంది, బీరార్ రాజ్యం. ఇమాద్ షాహీ వంశం అంతమైంది. నెక్స్ట్ ఇలాంటి ఘర్షణలే బీదర్కు బీజాపూర్కు మధ్య అండి. అంతర్గత ఘర్షణలు, బీదర్ అండ్ బీజాపూర్ వాళ్ళు నిరంతర యుద్ధాలు. 1619లో బీజాపూర్ బీదర్ను జయించేసింది. బీదర్ బీజాపూర్లో భాగమైపోయిందండి. సో 1619లో బీదర్ రాజ్యం అంతమైంది. సో 5 రాజ్యాల్లో బీదర్ రాజ్యము రెండవదండి, ఇది అంతంకైంది, ఇది కూడా అంతమైపోయింది. ఇక మిగిలినటువంటి 3 బలమైన రాజ్యాలండి, చాలా బలమైన రాజ్యాలు. అహ్మద్ నగర్ మహారాష్ట్ర, బీజాపూర్ కర్ణాటక, గోల్కొండ తెలుగు రాష్ట్రాలు. ఈ 3 రాజ్యాలను మొఘల్ చక్రవర్తులు జయించారు. అది మనం నెక్స్ట్ టాపిక్స్లో చూస్తామండి. మొఘల్ చక్రవర్తులు వాళ్ళు ఏ రకంగా ఈ 3 డెక్కనీ రాజ్యాలను జయించారనేటువంటిది మనం చూడబోతున్నామండి. అహ్మద్ నగర్ను షాజహాన్ జయించాడు, బీజాపూర్ గోల్కొండలను ఔరంగజేబ్ జయిస్తాడు. వీటిని ఈ 3 డెక్కనీ రాజ్యాలను మొఘల్స్ ఎలా జయించారనేది మనం నెక్స్ట్ చాప్టర్లో మనం చూస్తాం. ఇది డెక్కన్ చరిత్ర. ఇక చివరిగా ఈ టాపిక్లో, ఈ చాప్టర్లో మనం ఉత్తరాది రాజ్యాలను మనం చర్చిస్తామండి. సో దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యము, డెక్కన్లో బహమనీలు, ఆ తర్వాత వాళ్ళ వారసుల గురించి చర్చించాము. లాస్ట్లో నార్త్ ఇండియాను పాలించినటువంటి అనేక రాజ్యాలు ఉన్నాయి. బ్రీఫ్గా 1 by 1 ఈ రాజ్యాల గురించి చర్చిస్తాం. ముందుగా కాశ్మీర్ను చూస్తే, కాశ్మీర్ను షామీర్ వంశం పరిపాలించింది. కాశ్మీర్ను షామీర్ అనే రాజు కశ్మీర్లో ఒక స్వతంత్ర ముస్లిం రాజ్యాన్ని స్థాపించాడు. అల్లావుద్దీన్ పూర్ వీళ్ళ రాజధాని. ఈ అల్లావుద్దీన్ పూరే ప్రస్తుతం మనం శ్రీనగర్ అంటున్నాము. అల్లావుద్దీన్ పూర్ శ్రీనగర్ అండి. కశ్మీర్ పైన షామీర్ వంశస్థుల పాలన 200 ఏళ్ళు కొనసాగింది. 200 ఏళ్ళు పరిపాలించారు షామీర్ వంశస్థులు. 14 మంది సుల్తాన్లు ఉన్నారండి ఇక్కడ. నేను ఒకే ఒక సుల్తాన్ను చర్చిస్తాను. మొత్తం కశ్మీర్ చరిత్రలోనే అత్యంత గొప్పవాడు, షామీర్ వంశంలో అత్యంత గొప్పవాడు ఒకే ఒక రాజు. ఇతని పేరు జైనుల్ ఆబిదీన్. చాలా సుదీర్ఘంగా పరిపాలించాడండి ఇతను. 1420 నుండి 1470 వరకు, అంటే 50 ఏళ్ళు పరిపాలించాడండి. ఏంటి ఇతని గొప్పతనం? ఇతని మత సామరస్యతను చూసి, విశాల దృక్పథాన్ని చూసి చరిత్రకారులు ఇతన్ని కాశ్మీర్ దేశపు అక్బర్ అని పిలిచారండి. ఇతని అంటే అక్బర్తో పోల్చి ఇతన్ని కాశ్మీర్ దేశపు అక్బర్ అని చరిత్రకారులు పిలిచారు. ఇంతకుముందు ఒకసారి గ్రూపులను అడిగారు, కాశ్మీర్ దేశపు అక్బర్ అని ఎవరికి పేరు? జైనుల్ ఆబిదీన్కి. కారణం ఏంటి? కారణం ఏంటంటే, ఒకటి, జిజియా పన్ను రద్దు చేశాడు. హిందువులు జిజియా చెల్లించాల్సిన అవసరం లేదు. పండిట్లకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చాడు. ఉన్నత ఉద్యోగాలు, పండిట్స్ బ్రాహ్మణులే అండి. కశ్మీర్లో ఉండేది ఓన్లీ బ్రాహ్మణులే. ఉన్నత ఉద్యోగాలు ఇచ్చాడు వాళ్లకు. అనేక దేవాలయాలను నిర్మించాడు ఇతను. హిందూ దేవాలయాలండి. ఒక అంచనా ప్రకారం ఇతను 100 నుంచి 150 హిందూ దేవాలయాలు నిర్మించాడు. తానే స్వయంగా అమర్నాథ్ భక్తుడు.
మీకు అందరికీ తెలిసి ఉంటుంది, కశ్మీర్లో సుప్రసిద్ధమైన హిమలింగం అమర్నాథ్లో ఉంటుంది. అమర్నాథ్ యాత్ర చాలా సుప్రసిద్ధము. సుల్తాన్ అమర్నాథ్ను దర్శించుకొని భక్తితో పూజలు జరిపేవాడు. దేవాలయాలు ధ్వంసం చేసిన ముసల్మాన్లు ఉన్నారు, దేవాలయాలు నిర్మించిన ముసల్మాన్లు కూడా ఉన్నారు. కాబట్టి మనం జనరల్గా ఏంటంటే నెగిటివ్ని ఎక్కువగా తీసుకుంటాము, పాజిటివ్ని వదిలేస్తాము. మంచి చెడు రెండూ ఉంటాయి, రెండింటిని మనం చూడాలి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇతన్ని కాశ్మీర్ దేశపు అక్బర్ అన్నారనేటువంటిది? అందుకనే అండి, ఇతను సాహిత్యాన్ని బ్రహ్మాండంగా పోషించాడండి. సాహిత్యం ఇతని కాలంలో మహాభారతము, రాజతరంగిణి, మీకు తెలిసి ఉంటుంది రాజతరంగిణి గురించి. కల్హణుడు రాసిన రాజతరంగిణి సంస్కృతంలో, ఈ రెండు సంస్కృత గ్రంథాలు, కాశ్మీర్ చరిత్ర పైన రాశారు రాజతరంగిణి, కాశ్మీర్ చరిత్ర. ఈ రెండు సంస్కృత గ్రంథాలను పర్షియన్ భాషలో అనువదించడం జరిగింది. పర్షియన్ లాంగ్వేజ్లో దాన్ని ట్రాన్స్లేట్ చేశారండి రాజతరంగిణి. ఇంకా ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి శ్రీవర మరియు జోనరాజా అనే ఇద్దరు సంస్కృత పండితులు రాజతరంగిణి 2 రాశారండి. రెండో వాళ్ళు రాజతరంగిణి 2. ఇద్దరు కవులు శ్రీవర, జోనవర, రాజతరంగిణి 2. రాజతరంగిణి 1 కల్హణుడు రాశాడండి. ఎంతవరకు? 12వ శతాబ్దం వరకే చరిత్ర కవర్ చేస్తుంది. ఈ నెంబర్ 2 12th సెంచురీ నుంచి 15th సెంచురీ వరకు, అంటే దాని కంటిన్యూవేషన్ అండి అది. సో శ్రీవర, జోనవర రాజతరంగిణి 2ను రాశారు. ఇది 12వ శతాబ్దం, ఎక్కడైతే కల్హణుడు వదిలిపెట్టాడో అక్కడ నుండి 15వ శతాబ్దం వరకు వీళ్ళు కవర్ చేయడం జరిగింది. ఆ రకంగా బ్రహ్మాండంగా ఇతను సాహిత్యాన్ని ప్రమోట్ చేశాడు. చివరిగా ఊలర్ సరస్సులో, ఊలర్ సరస్సు మంచినీటి సరస్సు కశ్మీర్లో. ఆ ఊలర్ సరస్సులో ఒక దీవిని, ఒక ఐలాండ్, ఆర్టిఫిషియల్ ఐలాండ్ అండి, కృత్రిమ దీవిని నిర్మించాడు. దాని పేరు జైన లంక. లంక అంటే దీవి అండి. అతని పేరు జైన అతని పేరండి. జైన లంక అనే పేరుతో ఒక దీవిని నిర్మించి అందులో ఒక మసీదును, ఒక భవనాన్ని నిర్మించాడు. ఒక ప్యాలెస్ అండి, ఒక బ్రహ్మాండమైన ప్యాలెస్, ఒక మసీదు నిర్మించాడు. ఊలర్ సరస్సు మధ్యలో ఒక కృత్రిమ ద్వీపాన్ని నిర్మించాడు. సో జైన లంకలో ఒక మసీదు, ఒక భవంతిని నిర్మించడం జరిగింది. ఇప్పుడు నేను చర్చించేటువంటి నార్త్ ఇండియన్ రాజ్యాలన్నీ అక్బర్ జయించేశాడండి. ఫైనల్గా కాశ్మీర్ను అక్బర్ జయిస్తాడు. అవి మన మొఘల్స్లో కూడా మనం చూస్తాం. మొత్తం కాశ్మీర్ చరిత్రలో, షామీర్ చరిత్రలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ జైనుల్ ఆబిదీన్ అండి. మనం ఇంత చర్చించాము. మనకి ఇంతవరకు నాకు గుర్తున్నంత వరకు ఒకసారి ఒక ఎగ్జామ్లో అడిగారండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగారు, కాశ్మీర్ దేశపు అక్బర్ అని ఎవరికి పేరు అంటే, ఎప్పుడైతే మీరు డెప్త్లో చదువుతారో సబ్జెక్ట్ ఈజీ. కాశ్మీర్ దేశపు అక్బర్ అనే కఠినమైన బిట్ అడిగారు. సో మీరు పేపర్ టఫ్గా అనిపించింది లేదా ఈజీగా అనిపించింది అంటే మీ ప్రిపరేషన్ లెవెల్స్ను బట్టి ఉంటుంది అది. మిగతా రాజులు అక్కర్లేదండి, మొత్తం 14 మంది ఉన్నారు, అక్కర్లేదు. నెక్స్ట్ 2వ రాజ్యము జౌన్పూర్ రాజ్యం. దీన్ని షాఖీ వంశం పరిపాలించింది. కన్ఫ్యూజ్ కావద్దండి, కాశ్మీర్, షార్ఖీ, జౌన్పూర్ ఒక రాజ్యంగా ఉండిందండి. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో దాని గవర్నర్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. జౌన్పూరే రాజధాని, రాజ్యం పేరు కూడా జౌన్పూరే అండి. ఫిరోజ్ షా తుగ్లక్ కూడా ప్రేక్షక పాత్ర. ఒక్కొక్కరు గవర్నర్లందరూ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఈ వంశంలో 2 రాజుల గురించి నేను ప్రస్తావిస్తాను. ఉండడానికేమో చాలామంది ఉన్నారు, బట్ 2 ఇంపార్టెంట్ అండి. అందులో ఇబ్రాహీం షార్ఖీ. ఇబ్రాహీం అంటే మళ్ళీ చాలా వంశాల్లో ఇబ్రాహీం ఉంటాడండి, అందుకనే షార్ఖీ. ఇతని కాలంలో జౌన్పూర్లో అతలాదేవి మసీద్ నిర్మాణం జరిగిందండి. చాలా సుప్రసిద్ధమైన మసీద్ అండి ఇది. జౌన్పూర్లో, వాళ్ళ రాజధాని జౌన్పూర్లో అతలాదేవి మసీద్ ఇబ్రాహీం షార్ఖీ నిర్మించాడండి. పేరేంటి ఇలా ఉందేంటి, అతలాదేవి ఏంటి? ఎస్, మీకు వచ్చిన అనుమానం ఏంటి? కరెక్టే అండి. అది యాక్చువల్గా అతలాదేవి ఒక స్థానిక దేవత, హిందూ దేవత అండి. ఆ దేవతకు ఒక చిన్న ఆలయం ఉండేది జౌన్పూర్లో, అతలాదేవి మందిరం. అది దాన్ని ధ్వంసం చేసి ఆ స్థానంలో ఒక పెద్ద మసీదు కట్టాడండి.
అయినా ప్రజలు దాన్ని అతలాదేవి మసీద్ అని పిలుస్తారండి. అంటే ఇంతకుముందు అక్కడ అతలాదేవి మందిరం ఉండేది, అందుకనే దానికి అతలాదేవి మసీద్ అని పేరండి. ఇంకొకడు హుసేన్ షా చార్ఖీ. ఇతను హిందుస్థానీ సంగీతంలో గొప్ప విద్వాంసుడు అండి. ప్రీవియస్ క్లాస్లో మనం హిందుస్థానీ సంగీతం చర్చించాము. హిందూ ముస్లిం సాంప్రదాయాల కలయికతో ఈ హైబ్రిడ్ మ్యూజిక్ అండి హిందుస్థానీ సంగీతము. ఈ హిందుస్థానీ సంగీతంలో హుసేన్ షా చార్ఖీకి మంచి పాండిత్యము, గొప్ప విద్వాంసుడతను. జంగులా అనే ఒక కొత్త రాగాన్ని కూడా ఇతను కనుక్కున్నాడండి. హిందుస్థానీ సంగీతంలో జంగులా రాగము ఏదో ఎగ్జామ్లో అడిగారండి, జంగులా రాగాన్ని ఎవరు కనుక్కున్నారు? ఈ హుసేన్ షా చార్ఖీ. ఇంతకుముందు మన అమీర్ ఖుస్రూ అనేక రాగాలు కనుక్కున్నాడని మనం చర్చించాము. ఇప్పుడు హుసేన్ షా చార్ఖీ జంగులా రాగాన్ని కనుక్కున్నాడు. వీళ్ళిద్దరు జౌన్పూర్లోని ముఖ్యమైనటువంటి రాజులు. బ్రీఫ్గా అండి మనం పైన నార్త్ ఇండియాను పాలించిన ప్రాంతీయ రాజ్యాలను చర్చిస్తున్నాం. నెక్స్ట్ బెంగాల్. బెంగాల్ను ఇలియాస్ షాహీ వంశం పరిపాలించింది 200 ఏళ్ళు. ఇలియాస్ షాహీ వంశము వ్యక్తి పేరండి ఇలియాస్ షా. ఈ ఇలియాస్ షా అనేవాడు తుగ్లక్ల దగ్గర గవర్నర్గా పనిచేశాడండి బెంగాల్కు ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో. అవకాశాన్ని తీసుకొని బెంగాల్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాడు. ఫిరోజ్ షా తుగ్లక్ 2 సార్లు దండెత్తాడు, మళ్ళీ బెంగాల్ను వెనక్కి తెచ్చుకుందామని కుదరలేదు. ఫలితంగా ఇలియాస్ షాహీ వంశము, ఇలియాస్ షా స్థాపించాడు కాబట్టి ఇలియాస్ షాహీ వంశము పర్మనెంట్ అయిపోయింది. 200 ఏళ్ళు బెంగాల్ను పాలించిందండి ఇలియాస్ షాహీ వంశము. వీళ్ళకి 2 రాజధానులు అండి బెంగాల్లో. ఒకటి గౌర్, 2 పండువా వీళ్ళ రాజధానులు. బెంగాల్ నవాబులు, బెంగాల్ సుల్తాన్లు గౌర్లో నిర్మించిన ఛోటా సోనా మసీద్, బడా సోనా మసీద్ చాలా సుప్రసిద్ధం అండి. 2 గౌర్లో వాళ్ళు నిర్మించిన ఛోటా సోనా మసీద్, బడా సోనా మసీద్. పండువాలో ఆదీనా మసీద్. బెంగాల్ నవాబులు నిర్మించిన అద్భుత కట్టడాలండి. పండువా, ఆదీనా మసీద్. ఓకే, ఈ వంశంలో చాలామంది ఉన్నారండి, 16-17 మంది రాజులు ఉన్నారు, మనకు అక్కర్లేదు, నేను ఒక్కరినే చర్చిస్తానండి. బెంగాల్ను పాలించిన రాజుల్లో మనకు అత్యంత ముఖ్యమైనటువంటి వాడు అల్లావుద్దీన్ హసన్ షా. ఈ 1493 నుంచి 1519 మధ్య పాలించాడండి అల్లావుద్దీన్ హసన్ షా. ఇతని కాలంలో హిందూ ముస్లిం సామరస్యత బెంగాల్లో అలా వెళ్ళి విరిసిందండి. హిందువులను గౌరవించాడు, ఆదరించాడు, ఉన్నత ఉద్యోగాలు ఇచ్చాడు, హిందూ సాంప్రదాయాలను పాటించాడు ఇతను. బెంగాలీ హిందువులు ఆ రోజుల్లో ఈయనను శ్రీకృష్ణ పరమాత్ముడి అవతారంగా భావించేవారు. శ్రీకృష్ణుడే అల్లావుద్దీన్ హసన్ షా అవతారంలో వచ్చి పాలిస్తున్నాడు ప్రజలు భావించారంటే ఇంకా అర్థం చేసుకోండి. అందుకే నేను చెప్పాను, అందరూ మంచి వాళ్ళు ఉండరండి, అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. హిందువుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ముస్లిం రాజుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ఈయన కాలంలో బెంగాలీ సాహిత్యం అద్భుతంగా ఆదరించబడింది. బెంగాలీ సాహిత్యానికి ఇతను చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడండి. ఇతని ఆస్థానంలో 3 పండితులు ఉన్నారండి, బెంగాలీ పండితులు. ఒకడు కాశీరామ్, ఇతను మహాభారతాన్ని బెంగాలీ భాషలో అనువదించాడు, కాశీరామ్. రెండోవాడు క్రిస్తి వస ఓజా, ఇతను రామాయణాన్ని బెంగాలీ భాషలో రచించాడండి, రామాయణము. మూడోవాడు మాలదార్ బసు, ఇతను భాగవతాన్ని బెంగాలీలో రాశాడండి, భాగవతము.
మీకు తెలుసు రామాయణం స్టోరీ, మహాభారతం స్టోరీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. రామాయణము మహాభారతాలు రెండు ఇతిహాసాలు. బట్ భాగవతం ఇతిహాసం కాదు, పురాణము. 18 పురాణాల్లో భాగవత పురాణం ఒకటి. ఇది కృష్ణుని గురించి తెలియజేస్తుందండి. కృష్ణుడు మధురలో జన్మించి గోపికలతో రాసలీలలు, వెన్నను దొంగలించడము, కంసుడనేటువంటి రాక్షసుని చంపడం, ఇవన్నీ భాగవతంలో స్టోరీస్ అండి. కృష్ణుని గురించి చెప్పేది భాగవతము. ఇది ఇతిహాసం కాదు, పురాణం. ఇది దాన్ని బెంగాలీ భాషలో మల్తార భాష. సో అద్భుతంగా ఈ సంస్కృత సాహిత్యాన్ని బెంగాలీలోకి అనువదించిన కవులు ఈ సుల్తాన్ ఆస్థానంలో ఉన్నారు. యాజ్ యూజువల్గా బెంగాల్ను కూడా అక్బరే జయించాడండి. ఈ రాజ్యాలన్నీ అక్బర్ ఫైనల్గా జయించాడు. నెక్స్ట్ తూర్పు గాంగులు. తూర్పు గాంగ రాజ్యము ఒరిస్సాను పాలించారండి వీళ్ళు. హిందూ రాజులండి వీళ్ళు, హిందూ రాజులు. విశేషం ఏంటంటే 1000 ఏళ్ల పాటు వీళ్ళ పాలన ఒరిస్సాలో కొనసాగింది. ఇంత సుదీర్ఘంగా పాలించిన వంశము బహుశా భారతదేశంలో మరొకటి ఉండదండి. ఒకే ప్రాంతాన్ని ఇంత సుదీర్ఘంగా పాలించడము, 1000 ఏళ్ల పాటు ఒరిస్సాను పాలించిన వంశము తూర్పు గాంగ వంశం అండి. యాక్చువల్గా వీళ్ళ వంశము గాంగ వంశం అండి. ఎందుకు తూర్పు గాంగ అంటామంటే ఈ కాలంలోనే మైసూర్లో ఇంకొక గాంగ వంశం ఉంది, మైసూర్లో. అందుకని వాళ్ళని పశ్చిమ గాంగులని, ఒరిస్సాను పాలించిన వారిని తూర్పు గాంగులని అంటారు. వీళ్ళ రాజకీయ చరిత్ర ఇంపార్టెంట్ కాదు, కానీ వీళ్ళు ఒరిస్సాలో నిర్మించిన అద్భుత ఆలయాలు ఉన్నాయండి. ప్రశ్నలు వస్తాయండి దీని గురించి. వీళ్ళు నిర్మించిన ఆలయాలు నేను చర్చిస్తాను అంతే. 11వ శతాబ్దంలో అనంతవర్మ చోడగాంగ అనే రాజు అండి. ఇతను 2 ఆలయాలు నిర్మించాడండి. 11th century భువనేశ్వర్లో లింగరాజ ఆలయము, పూరిలో జగన్నాథ ఆలయము. అత్యంత సుప్రసిద్ధమైన 2 ఆలయాలు. ఒరిస్సాలోని ది బెస్ట్ టెంపుల్స్ అండి. భువనేశ్వర్లోని లింగరాజ ఆలయము, పూరిలో జగన్నాథ ఆలయం, 2 11వ శతాబ్దంలో అనంతవర్మ చోడగాంగ నిర్మించాడు. పొలిటికల్ హిస్టరీ అక్కర్లేదండి, ఈ టెంపుల్స్ ఇంపార్టెంట్. 13వ శతాబ్దంలో నరసింహ అనే రాజు ఇక్కడ పరిపాలించాడు. ఇతను కోనార్క్లో సూర్య దేవాలయాన్ని నిర్మించాడండి. భారతదేశంలోని ఒక అద్భుతమైన ఆలయము కోనార్క్ సూర్య దేవాలయం. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది, వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది కోనార్క్లోని సూర్య దేవాలయం. యాక్చువల్గా సూర్య భగవానుడి ఆలయం అండి. రథాకారంలో నిర్మించారు దీన్ని, రథాకారంలో. ఎందుకంటే సూర్య భగవానుడి వాహనము రథం అండి. రథాకారంలో నల్లటి రాయితో, అందుకని దీన్ని బ్లాక్ పగోడా అని కూడా అంటారు. ఈ ఆలయానికి బ్లాక్ పగోడా అంటారు. రథాకారంలో బ్లాక్ స్టోన్తో నిర్మించారు. ఈ ఆలయం యొక్క చక్రాలు మనకు చాలా అద్భుతం అండి. చక్రాలండి, ఒకవైపు 12 చక్రాలు, మరోవైపు 12 చక్రాలు. ఒక్కొక్క చక్రం 10 అడుగుల ఎత్తు ఉంటుందండి. 12 అంటే 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు సూచించేటువంటివి. ఆ చక్రాల పైన అద్భుతమైన శిల్పకళ. మొత్తం ఈ ఆలయంలో ది బెస్ట్ వచ్చేసి చక్రాలే అండి. 10 రూపీ నోట్ చూడండి మీరు, 10 రూపాయల నోటు చూడండి, కరెన్సీ నోటు. అందులో కోనార్క్లోని సూర్య దేవాలయం యొక్క రథచక్రం ఉంటుంది. నేను బుక్లో కూడా ఇచ్చాను, ఎందుకంటే ఆ రథచక్రం పైన ఉన్నటువంటి శిల్పాలు చాలా అద్భుతం అండి. ఒకసారి ఇదే మనకి 10 రూపీస్ నోట్ పైన కూడా ఇదే ఉంటుంది. నేను వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్ అన్నీ కూడా దాదాపుగా పుస్తకంలో చూపించాను. ఆ చక్రము మనకు 10 రూపీ నోట్ పైన కూడా ఇదే ఉంటుంది. చక్రము ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఇంట్రికేట్ ఆర్నమెంటేషన్ అండి. చాలా అద్భుతంగా శిల్పాలతో వాటిని అలంకరించడము. మాల్వా రాజ్యం అండి, మాల్వా సుల్తానులు అంటాం మనం. మధ్యప్రదేశ్లోని మండు రాజధానిగా ఈ మాల్వా సుల్తాన్లు పరిపాలించారండి. ఈ మాల్వా అనేది
ఢిల్లీ సుల్తానుల దగ్గర అంటే తుగ్లక్ కాలంలో ఒక రాష్ట్రంగా ఉండిందండి. మాల్వాను పాలించే గవర్నర్ కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకోవడంతో ఈ మాల్వా సల్తనత్ అంటాం మనం. మాల్వా సల్తనత్, మాల్వా సుల్తాన్లు పరిపాలించారు. వీళ్ళు నిర్మించిన కట్టడాలు మండులో చాలా అద్భుతమండి. యాక్చువల్గా మండును యునెస్కో లిస్ట్లో తీసుకుందండి. ఇంకా ప్రపంచ వారసత్వ హోదా రాలేదు, కానీ ఈరోజు కాకపోతే రేపు వస్తుందండి. లిస్ట్లో అయితే మండు ఉంది. వాళ్ళు నిర్మించిన కట్టడాలు, నర్మదా నది ఒడ్డున మండులో మాల్వా సుల్తాన్లు చాలా గొప్ప కట్టడాలు నిర్మించారండి. జహాజ్ మహల్ ఆ కట్టడాలండి. జామా మసీద్, బాజ్ బహదూర్ ప్యాలెస్, రూపమతి ప్యాలెస్. యాక్చువల్గా బాజ్ బహదూర్ ఒక సుల్తాన్ పేరండి. ఈయన హిందూ భార్య రూపమతి, వీళ్ళు భార్య భర్తలండి వీళ్ళు. ఈ బాజ్ బహదూర్ అనే సుల్తాన్ రూపమతిని పెళ్లి చేసుకున్నాడు. తన కోసం ఒకటి, తన భార్య కోసం ఒకటి అందమైన భవంతులు నిర్మించాడు. హోషంగ్ షా సమాధి, ఈ వంశంలో ఇంకొక రాజు హోషంగ్ షా, ఇతని సమాధి, ఇతని మక్బరా చాలా గొప్పది ఇక్కడ. హిందోలా మహల్, ఇవి మండులో ఉన్న కొన్ని ముఖ్యమైన కట్టడాలండి. అందుకని యునెస్కో దీన్ని లిస్ట్లో చేర్చుకుంది, ఇంకా హోదా రాలేదండి. ఈ వంశంలో మనం చెప్పుకోవాలంటే చాలా గొప్ప చక్రవర్తి ఇతనే అండి, బాజ్ బహదూరే. బాజ్ బహదూర్ అత్యంత ముఖ్యమైన సుల్తాన్ అండి. శ్రీకృష్ణ భక్తుడితను. ఎలాంటి భక్తుడంటే గోపికలతో, చాలామంది అమ్మాయిలతో బృందావనం వెళ్ళి నృత్యం చేసేవాడట. అంటే తనను తాను కృష్ణుడిగా భావించి గోపికలతో నృత్యం చేస్తున్నాడు. ఆ రకమైన భక్తి ఇతనిది. గొప్ప కవి, సంగీత విద్వాంసుడు, చాలా మల్టీ టాలెంటెడ్ వ్యక్తి బాజ్ బహదూర్. శ్రీకృష్ణుని ఆరాధించిన వ్యక్తి అండి ఇతను. ఓకే, మాల్వా సుల్తాన్లు అంత ఇంపార్టెంట్ ఏం కాదండి, వాళ్ళ గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ గుజరాత్ సుల్తాన్లు. గుజరాత్ సల్తనత్, వీళ్ళు కూడా ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీ గుజరాత్ను జయించి ఢిల్లీ సల్తనత్లో భాగం చేస్తే ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో గవర్నర్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. గుజరాత్ సుల్తాన్లలో మోస్ట్ ఇంపార్టెంట్ మనకు అహ్మద్ షా అండి. అహ్మద్ షా ఇతనే అహ్మదాబాద్ నగర నిర్మాత అండి. అహ్మదాబాద్ నగరాన్ని నిర్మించాడు, దానిని రాజధానిగా కూడా చేసుకున్నాడండి. కాబట్టి వీళ్ళకు రాజధాని అహ్మదాబాద్ అండి. ఆ అహ్మదాబాద్లో ఇతను అద్భుతమైన జామా మసీద్ నిర్మించాడు. జామా మసీద్, తీన్ దర్వాజా అనే కట్టడం. దర్వాజా అంటే ఎంట్రన్స్ అండి. ఈ జామా మసీద్, తీన్ దర్వాజా అహ్మదాబాద్లోని అత్యంత ముఖ్యమైన కట్టడాలు ఈ అహ్మద్ షా నిర్మించాడు. కట్టడాలు నిర్మించాడు, నగరం నిర్మించాడు, కానీ ఇతను మతోన్మాది అండి. అనేక హిందూ దేవాలయాలు ధ్వంసం చేశాడు. గుజరాతీ హిందువులపైన జిజియా పన్ను విధించాడు. కాబట్టి అదే చెప్పాను నేను, దేవాలయాలు ధ్వంసం చేసిన ముస్లిం పాలకులు ఉన్నారు, దేవాలయాలు నిర్మించినటువంటి ముస్లిం పాలకులు కూడా ఉన్నారు. ఫైనల్గా గుజరాత్ను కూడా అక్బర్ జయించాడు. ఈ రాజ్యాలన్నీ తుగ్లక్ల కాలంలో స్వతంత్రాన్ని పొందితే అక్బర్ వీటినన్నింటినీ జయించడం జరిగింది. ఇక చివరిగా లాస్ట్ రాజస్థాన్లోని రాజపుత్ర రాజ్యాలు చర్చిస్తాను. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలోనే మనకు రాజస్థాన్లో అనేక చిన్న చిన్న రాజపుత్ర రాజ్యాలు వెలిశాయి. ఒక 2-3 ముఖ్యమైన రాజపుత్ర రాజ్యాల గురించి నేను చర్చిస్తాను. దీంతో ఈ టాపిక్ను మనం క్లోజ్ చేస్తాం. రాజపుత్ర రాజ్యాలు. మొదటిది అంబర్ రాజ్యం. అంబర్ అనేది రాజ్యము పేరు, రాజధాని పేరు కూడా అండి. ఇది
జైపూర్కు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అప్పటికి జైపూర్ నగరం లేదు. జైపూర్కు 10 కిలోమీటర్ల దూరంలో ఈ అంబర్ ఉంటుంది. తర్వాత జైపూర్ నగరం వీళ్ళే కట్టారండి. అప్పటికి జైపూర్ లేదు. కచవా వంశం పరిపాలించిందండి. కచవా వంశం. ఒకటి, మొఘల్స్ ఈ ప్రాంతీయ రాజ్యాలను ఒక్కొక్కటిగా జయించారు, కానీ రాజపుత్ర రాజ్యాలతో మాత్రం వాళ్ళు స్నేహ సంబంధాలు, వైవాహిక సంబంధాలు పెంచుకున్నారండి. రాజపుత్రులతో వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధాలు. తోటి ముసల్మాన్లను అంతం చేసి ఆ రాజ్యాలు జయించారు. హిందువులైన రాజపుత్రులతో మాత్రము స్నేహ సంబంధాలు, వైవాహిక సంబంధాలు. చాలా తెలివి. వీళ్ళ నిజాయితీ, వీళ్ళ ధైర్య సాహసాలు చూసి వాళ్ళను తమ సామ్రాజ్యంలో భాగంగా చేసుకొని తమ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడు. అందుకని అక్బర్ ఏ రాజపుత్ర రాజ్యులతో పోరాడాడండి? వాళ్ళతో స్నేహ సంబంధాలు, వైవాహిక సంబంధాలు. ఇప్పుడు కచవా రాజ్యానికి సంబంధించినటువంటి హర్కాబాయిని పెళ్లి చేసుకున్నాడండి. హర్కాబాయి ఈ వంశానికి చెందినటువంటి హర్కాబాయి. ఈ హర్కాబాయి జహంగీర్కు తల్లి అండి. వెరీ ఇంట్రెస్టింగ్. జహంగీర్, మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఒక హిందూ స్త్రీకి జన్మించాడు, ఒక రాజపుత్ర స్త్రీకి జన్మించాడు. సో మొఘల్స్కు రాజపుత్రులకు మధ్య అవినాభావ సంబంధాలు వచ్చాయండి. ఈ వంశానికి చెందినటువంటి చాలామంది మొఘల్స్ దగ్గర సైనిక సేవలు అందించారండి. రాజా బహార్మల్, రాజా తోడర్మల్, రాజా మాన్సింగ్, తోడర్మల్ కాదండి, రాజా మాన్సింగ్, రాజా భగవాన్ దాస్, రాజా జైసింగ్, వీళ్ళందరూ మొఘల్ చక్రవర్తులకు డిఫరెంట్ మొఘల్ చక్రవర్తులకు తమ సేవలు అందించారండి. ఈ రాజా జైసింగ్ అయితే ఔరంగజేబ్ దగ్గర పనిచేశాడండి. ఇతను ఏకంగా శివాజీని కూడా ఓడించాడు ఔరంగజేబ్ కోసం. అంటే వీళ్ళు నమ్మకస్తులండి, విధేయులు, మాటిస్తే ప్రాణం ఇచ్చేటువంటిది. అంటే మొఘల్స్ కోసము తమ సొంత వర్గంతో యుద్ధాలు చేశారు. తోటి భారతీయ రాజులను ఓడించారు వీళ్ళలో చెప్పుకోదగినటువంటి ఇంకో గ్రేట్ పర్సనాలిటీ సవాయ్ జైసింగ్ అండి. సవాయ్ జైసింగ్ కచ్వా వంశంలో ఈ సవాయ్ జైసింగ్ చాలా చాలా గొప్ప వ్యక్తి. 18th సెంచురీ అండి, అంటే చివరి మొఘల్ చక్రవర్తుల దగ్గర ఇతను పనిచేశాడు. సవాయ్ జైసింగ్ ఏంటి ఇతని గొప్పతనం ఏంటంటే, ఇతను జైపూర్ నగరాన్ని నిర్మించి రాజధానిని అంబర్ నుండి జైపూర్కు మార్చాడు. జైపూర్ నగరాన్ని నిర్మించింది ఇతనే అండి, సవాయ్ జైసింగ్. తన పేరుతో జైపూర్ నగరాన్ని 18వ శతాబ్దంలో ఈ జైపూర్ నగరాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. గొప్ప గణిత శాస్త్రవేత్త, మరి ఖగోళ శాస్త్రవేత్త అండి. సవాయ్ జైసింగ్ అస్ట్రానమర్ కమ్ మ్యాథమెటిషియన్. ఇతను జైపూర్ మరి ఢిల్లీలలో జంతర్ మంతర్లను నిర్మించాడండి. జంతర్ మంతర్ ఖగోళ పరిశోధనశాలలను జంతర్ మంతర్లు అంటాము. ఢిల్లీలోని జంతర్ మంతర్, జైపూర్లోని జంతర్ మంతర్. ఈ జైపూర్లోని జంతర్ మంతర్ను యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. రిమెంబర్, సవాయ్ జైసింగ్ నిర్మించిన జైపూర్ నగరానికి వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు వచ్చింది. అతను నిర్మించిన జైపూర్లో నిర్మించిన జంతర్ మంతర్ కూడా యునెస్కో గుర్తింపు వచ్చింది. ఏంటి ఈ జంతర్ మంతర్లు అంటే? ఇటుకలతో నిర్మించినటువంటి కట్టడాలు గ్రహాలు, ఉపగ్రహాల కదలికలను అధ్యయనం చేస్తాయి. ఇవి అంటే మీరు నేను వెళ్తే ఏం అర్థం కాదండి, ఇవన్నీ మ్యాషనరీ ఇన్స్ట్రుమెంట్స్. కానీ వీటి ద్వారా మనం గ్రహాలు, ఉపగ్రహాల కదలికలను మనము చూడొచ్చు. నేను జంతర్ మంతర్లో ఒక ఫోటో ఇచ్చాను, ఒకసారి చూడండి. జైపూర్ జంతర్ మంతర్లో ఈ పిక్చర్ ఏదైతే ఉందో జైపూర్ జంతర్ మంతర్లోని ఒక ఇన్స్ట్రుమెంట్ అండి అది. ఆ కట్టడాన్ని మీరు ఒకసారి గమనించండి. అది వాచ్ అండి. అంటే సూర్యకిరణాలు సూర్యకిరణాలు కట్టడం పైన పడి మనకు కరెక్ట్ టైంను తెలియజేస్తాయి. ఆ వాచ్ అది మ్యాషనరీ ఇన్స్ట్రుమెంట్, చాలా వండర్ఫుల్గా. అంటే ఈ కట్టడం పైన సూర్యకిరణాలు నీడ పడుతుంది, ముందు స్కేల్ ఉంటుంది, ఆ నీడ ఎక్కడ పడితే అంత టైం అయినట్టండి ఆ స్కేల్ పైన. మొత్తం ఇలాంటి ఇటుకలతో కూడినటువంటి కట్టడాలు, అద్భుతమైనటువంటి ఖగోళ
పరిశోధనశాల అండి. ఢిల్లీలో కూడా ఉంది, బట్ ఢిల్లీ దానికి గుర్తింపు రాలేదండి, జైపూర్ దానికి గుర్తింపు రావడం జరిగింది. రైట్, ఇది కచవా వంశానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. నెక్స్ట్ ఇంకొక రాజ్యము మార్వాడ్ రాజ్యం. మార్వార్ లేదా మార్వాడ్, రాను డాను ఎలాగైనా పలకండి పర్లేదు. ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళనే మార్వాడీలు అంటాం మనము. జోధ్పూర్ రాజధాని అండి వీళ్ళకు. జోధ్పూర్ రాజధాని రాథోడ్ వంశం పరిపాలించింది. రాథోడ్ వంశం వీళ్ళు కూడా మొఘల్స్కు సైనిక సేవలు అందించారు, వైవాహిక సంబంధాలు నెలకొల్పారు. ఈ జోధ్పూర్ మార్వాడ్ రాకుమార్తెనే జోధాబాయి. అక్బర్ జోధాబాయిని వివాహం చేసుకున్నాడు, ఈ రాథోడ్ రాకుమార్తె. ఇక్కడ కొంత కాంట్రవర్సీ ఉందండి. ఏంటి కాంట్రవర్సీ? ఇక్కడ కచ్వా రాకుమార్తె హర్కాబాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ హర్కాబాయి కుమారుడే జహంగీర్ అని చెప్పాను. ఇక్కడేమో మార్వాడ్ రాకుమార్తె జోధాబాయిని పెళ్లి చేసుకున్నారు. కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే ఈ జోధాబాయి హర్కాబాయి ఒక్కరే, ఈ వాదన కూడా ఉందండి. కానీ చరిత్రకారులు ఎక్కువగా హర్కాబాయి వేరు, జోధాబాయి వేరు. అక్బర్ 2 రాజ్యాలతో కూడా వైవాహిక సంబంధాలు కలిగి ఉన్నాడు. అక్బర్ రాజపుత్రులతో ఎన్నడూ పోరాడలేదండి. మేవాడ్ రాజ్యం చిత్తోర్ రాజధాని అండి వీళ్ళకు. చిత్తోర్ షిషోడియా వంశం పరిపాలించింది. మేవాడ్ రాజ్యం పేరు, చిత్తోర్ రాజధాని, షిషోడియా వంశము. చాలా ఇంపార్టెంట్ అండి షిషోడియా వంశం. ఎందుకంటే భారతదేశంలోని రాజపుత్ర రాజ్యాలన్నీ మొఘల్స్కు విధేయులుగా ఉండి మొఘల్స్కు సైనిక సేవలు అందించి వాళ్ళతో వైవాహిక సంబంధాలు, స్నేహ సంబంధాలు కొనసాగితే ఒక షిషోడియాలు మాత్రము నిరంతరంగా పోరాడారు. మొఘల్స్కు వ్యతిరేకంగా పోరాడిన ఏకైక రాజపుత్ర వంశం షిషోడియాలే అండి. వాళ్ళు స్నేహ సంబంధాలకు ససేమిరా అన్నారు. మీతో వైవాహిక సంబంధాలు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఆత్మగౌరవం కోసం పోరాడారండి. ఈ రాజుల్లో, ఈ షిషోడియా రాజుల్లో మనకు ముఖ్యంగా 2-3 పేర్లు ఇక్కడ చర్చిస్తాను. అందులో ఒకరు రాణా కుంభకర్ణ. రాణా కుంభ అంటే చాలండి, కుంభకర్ణ, రాణా కుంభ. గొప్ప పండితుడు అండి ఇతను. అనేక శాస్త్రాల్లో జ్ఞానం ఉంది ఇతనికి. వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చాలా అద్భుతంగా చదివాడు ఇతను. గీతా గోవిందం, జయదేవుడు రాసినటువంటి గీతా గోవిందము, నేను ఆల్రెడీ చెప్పాను. ఈ గీతా గోవిందం పైన వ్యాఖ్యానాలు కూడా రాశాడండి. అనేక శాస్త్రాల పండితుడు గీతా గోవిందం పైన వ్యాఖ్యానాలు కూడా రాశాడు. రాజస్థాన్లో దాదాపుగా 22 కోటలు నిర్మించాడండి ఇతను. 22 కోటల దాకా నిర్మించాడు ఇతను. చిత్తోడ్లో ఇతను నిర్మించినటువంటి కీర్తి స్తంభము చాలా గొప్పది. కీర్తి స్తంభం మాల్వా రాజులను ఓడించి, మాల్వా సుల్తాన్లు ఓడించి దాని గుర్తుగా ఒక అద్భుతమైన టవర్ కట్టాడండి. కీర్తి స్తంభము అంటాం మనము. చిత్తోడ్లో ఇతను నిర్మించినటువంటి కీర్తి స్తంభము అనేక అంతస్తులతో చిత్తోడ్లో నిర్మించినటువంటి ఒక వండర్ఫుల్ స్ట్రక్చర్ అండి ఇది. సో మాల్వా పైన దండెత్తి మాల్వా సుల్తాన్లను ఓడించి దానికి గుర్తుగా, ఆ విజయానికి గుర్తుగా తన రాజధాని చిత్తోడ్లో ఈ కీర్తి స్తంభాన్ని నిర్మించడం జరిగింది. రాజస్థాన్లోని గొప్ప కట్టడాల్లో ఇదొకటే. పాపం ఇతను తన కుమారుడి చేతిలోనే హత్యకు గురయ్యాడండి. అతని కుమారుడు అతన్ని చంపి అధికారానికి వచ్చాడండి. తండ్రులను చంపి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. హిందువుల్లో ఉన్నారు, ముసల్మాన్లో ఉన్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ రాజు మనకు రాణా సంగ్రామ్ సింగ్. ఈ వంశంలో రాణా సంగ్రామ్ సింగ్ ఇతను 1527లో బాబర్తో కన్వా యుద్ధం చేశాడండి. నేను తర్వాత బాబర్ దగ్గర చర్చిస్తాను రాణా సంగ్రామ్ సింగ్ గురించి. మొఘల్స్తో వీరోచితంగా పోరాడాడు. కన్వా యుద్ధము 1527, అందులో ఓడిపోయాడండి. అంటే మొఘల్ చాలా పవర్ఫుల్ అండి. వీళ్ళు ధైర్య సాహసాలతో పోరాడినా వాళ్ళ ముందు నిలబడలేకపోయారండి. నెక్స్ట్ ఇతని మనవడు రాణా ప్రతాప్ సింగ్, ఇంకో గొప్ప వీరుడు షిషోడియా వంశంలో రాణా ప్రతాప్ సింగ్.
ఇతను 1576 అక్బర్తో హాల్దీఘాట్ యుద్ధం చేశాడండి. హాల్దీఘాట్ ఊరి పేరండి, ఇక్కడ యుద్ధం జరిగింది అక్బర్తో. నేను చెప్పాను సిసోడియాలు మొఘల్స్తో నిరంతరంగా పోరాడారు. రాణా ప్రతాప్ సింగ్ హాల్దీఘాట్ యుద్ధము 1576 యుద్ధంలో అక్బర్ చేతిలో ఇతను ఓడిపోవడం జరిగింది. సరే, ఓడిపోయినప్పటికీ కూడా వీరోచితంగా వీళ్ళు పోరాడారు. రిమెంబర్, ఒక సిసోడియాలు తప్ప ఇంకా ఏ రాజపుత్ర వంశం కూడా మొఘల్స్తో వైరాన్ని కొనసాగించలేదు. వీళ్ళు మాత్రమే మొదటి నుంచి చివరి వరకు పోరాడారు. రైట్ ఫ్రెండ్స్, ఇది ఉత్తర భారతదేశాన్ని పాలించినటువంటి ప్రాంతీయ రాజ్యాలు. సో మనం దక్షిణ భారతదేశంలో భాగంగా విజయనగరాన్ని చర్చించాము, డెక్కన్లో భాగంగా బహమనీ సల్తనత్ను చర్చించాము, ఉత్తర భారతదేశాన్ని పాలించినటువంటి ప్రాంతీయ రాజ్యాలు. దీంతో మధ్యయుగ భారతదేశ చరిత్రలోని ప్రాంతీయ రాజ్యాలనే 3వ టాపిక్ పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో మనము 4వ చాప్టర్ అండి, మధ్యయుగంలో చాలా ఇంపార్టెంట్ మొఘల్ సల్తనత్, మొఘల్ చరిత్రను నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం.